నమస్కారం, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? నమస్తే. చెప్పండి అంత మంచిదేనా సార్. చెప్పండి సార్. భూదేవా, అంత మంచిదేనా భూదేవా? సార్ చెప్పండి సార్. ఓ భూదేవా సార్ అంతా సార్ చెప్పండి సార్. మేడము ఇవి ఉన్నాయా? ఏవండి? గవే ఈ పాటలు వస్తాయి చూడు ఇలా సార్. అలర్జీని యాక్టివేషన్ చేసుకోవాలనుకున్నారండి? అవి వినిపిస్తా ఒకసారి. రేడియో టీవీ పెట్టి మీ దాంట్లో టీవీ పెట్టి వినిపించారా సార్? మీరు అలర్జీని యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటున్నారా సార్? పాట ముందు వినిపి 30 రూపాయలు ఉత్తా తీసుకున్నాడు కాదు కానీ సార్. మేడము పాట వినిపి అంటున్నా సార్. పాట వినాలనుకుంటే 5222 సారీ సార్ 5221 అనే నెంబర్కి కాల్ చేయండి సార్. మీకు నిమిషానికి 6 రూపాయలు ఛార్జ్ అవుతుందండి. ముచ్చట అట్లా కాదు. ఇప్పుడు పైసలు 2 రూపాయలు వేస్తే 4 రూపాయలు వస్తాయి, 4 రూపాయలు వేస్తే 8 రూపాయలు వస్తాయి, 8 రూపాయలు వేస్తే 16 రూపాయలు వస్తాయి. అట్లా బ్యాలెన్స్ ఆఫర్ ఉన్నాయి ఏమన్నా? అదే అలాంటి ఆఫర్స్ అంటే ఏం లేవండి ఇప్పుడు. ఇప్పుడు లేవు, ఇంతకు ముందు ఉన్నాయని చెప్పిండు పిల్లగాడు. ప్రెసెంట్ అయితే ఏం లేదు సార్. ఎవరే నువ్వు లేవంటావు? రాత్రిపూట చేసేది బ్యాలెన్స్ ఉన్నది ఏమన్నా? ఉన్నాయండి. మీరు 18 రూపీస్ పెట్టి రీఛార్జ్ చేసుకుంటే 3000 సెకండ్స్ వస్తాయి సార్. మీరు నైట్ 10 o'clock నుండి మార్నింగ్ 7 o'clock వరకు యూజ్ చేసుకోవచ్చండి. నైట్ 10 నుంచి పొద్దుగల 7 o'clock వరకు సార్. ఏంది సార్ ఏంది మేడం అది నైట్ 10 నుంచి పొద్దుగల వరకు? సార్ మీరు 18 రూపీస్ పెట్టి రీఛార్జ్ చేసుకుంటే 3000 సెకండ్స్ వస్తాయండి. అది లోకల్ యూనినార్ నుంచి యూనినార్ కానీ యూనినార్ నుంచి అదర్స్ కానీ యూజ్ చేసుకోవచ్చు అండి. సార్ ఏ నెంబర్ కన్నా చేయొచ్చండి. ఏ నెంబర్ కైనా? యూనినార్ లోకల్ సార్. లోకల్ యూనినార్ కానీ యూనినార్ అదర్ కానీ యూజ్ చేసుకోవచ్చండి. నువ్వు నీకు చేయాలంటే నైట్ నుంచి పొద్దుల దాకా పని చేస్తుందా? అవునండి. నైట్ 10 గంటల నుండి పొద్దున 7 o'clock వరకు అండి. మీకు 7 days వ్యాలిడిటీ ఉంటుంది సార్. వేరే వివరాలు ఏమన్నా తెలుసుకోవాలనుకుంటున్నారా అండి? ఇంకా వివరాలు ఏమన్నా ఉంటే ఆఫర్లు చెప్తే మంచిగుండే సార్. మీరు ఆఫర్స్ తెలుసుకోవాలనుకుంటే 5001 అనే టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేయండి. సిగ్నల్ సరిగా వస్తలేదు, మరి ఏమైంది? టవర్ ఒకటి ముక్కిరిపోయి పడ్డది కింద సార్. ఇది రిలయన్స్ టవర్ ముక్కిరిపోయింది, కింద పడ్డది సార్. ఇది యూనినార్ సార్. ఇది యూనినారా? అవునండి. అదే టవర్ పడ్డది మరి. సార్ మేము కంప్లైంట్ తీసుకుంటామండి. మేడం చదవలేదు, గుడిసెలు ఉంటాము, ఇది ఎట్లా చేస్తాం? ఇది చెప్పండి. చెప్పండి సార్. చెప్పండి సార్. మేడం ఈడ టవర్ పడిపోయింది, 2 కైకిలోలను పెట్టినా కూడా లేస్తలేదు అది. ఓకే సార్, మేము కంప్లైంట్ తీసుకుంటామండి. మేము కంప్లైంట్ తీసుకుంటాం సార్. మరి ఎప్పుడు తీసుకుంటారు? ఇది ఓడి లేపాలా? ఇప్పుడు ఏం కథ ఇది? సార్ కంప్లైంట్ ఇప్పుడు తీసుకుంటామండి. మీకు నెట్ మేడం 120 రూపాయలు ఇచ్చి 2 కైకిలోలను పెట్టినా. సార్ చెప్పండి. 2 కైకిలోలను పెడితే కూడా లేస్తలేదు సార్. చెప్పండి సార్. మీరు చెప్తే అర్థం కావట్లేదండి. ఇగో మేడం ఈడ టవర్ ముక్క పడిపోయింది. ఓకే అండి. బైరపురం మారిగాని నొక్కొని బైరపురం సోమగాని 2 పెట్టినా. సార్ మీకు కాల్స్ వెళ్ళట్లేదా సార్? వెళ్తలేవు, 2 కైకిలోలను పెట్టినా. ఆడేమో 120 ఒకడు ఆడుతున్నాడు, 140 ఒకడు ఆడుతున్నాడు. సార్ మీకు కాల్స్ వెళ్ళట్లేదండి. వెళ్తలేవు మేడం. మర్ర పాడిందే వాడరా పాస్ పండ్ల దాస్తున్నట్టు మర్ర. ఏమన్నా ఎర్రర్ మెసేజ్ వస్తుందా సార్? ఏమన్నా ఎర్రర్ మెసేజ్ వస్తుందా అండి? మెసేజా? మీకు కాల్ చేస్తుంటే ఏమన్నా చెప్తుందా అండి? నువ్వు ఇట్లా చేస్తున్నావు ఏమన్నా మెసేజ్లు ఇట్లా నాకు? సార్ నువ్వు చేస్తున్నావు మెసేజ్లు ఏమన్నా? నేను పంపించడం కాదు సార్. మీరు కాల్ చేస్తుంటే ఏమన్నా ఎర్రర్ చెప్తుందా అండి? ఏం వస్తలేదు మరి, బర్రలేదు తురుగు లేదు. మీకు ఎప్పటి నుండి ప్రాబ్లం ఉందండి? మొన్న నేను పొల్లగా చేసి ఏంటి అటే వాయా. మీకు వేరే హ్యాండ్ సెట్ లో కూడా ఇదే ప్రాబ్లం వస్తుందా సార్? మొత్తము అక్కడ మొత్తం ఇదే ప్రాబ్లము పూబ్లం అంటారు కదా దాన్ని. ఇక టవర్ ఏమి ఇట్లా వర్షం పడుతున్నది. సార్ మీరు నెట్వర్క్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఒకసారి మాన్యువల్ సెట్టింగ్ సెలెక్ట్ చేసుకోండి సార్. కాదు మేడం, ఇప్పుడు అటు పోదామంటే బస్సులు బంద్ అయిపోయినాయి, వర్షం పడుతున్నది ఫుల్.
సార్ మీరు అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా కంప్లైంట్ చేయండి. ఇప్పుడు మీకు యూనియన్ సంబంధించిన ప్రాబ్లం ఏదైనా ఉంటే చెప్పండి సార్. కంప్లైంట్ అంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఉన్నా సార్ మీరు యూనియన్ సంబంధించిన ప్రాబ్లం ఏదైనా ఉంటే చెప్పండి సార్. ఇది యూనియన్ సంబంధించిందే సార్. మీకు కాల్స్ పోతుందండి. మీకు అవుట్ గోయింగ్ కాల్స్ కానీ ఇన్కమింగ్ కాల్స్ కానీ వెళ్ళట్లేదా సార్? ఇవి పోతలేవు. నువ్వు ఒకసారి ఫోన్ చేసి నాకు. మరి ప్రాబ్లం ఏంటండి? ప్రాబ్లం నాకేం తెలుసు. అవురే సార్ అవుట్ గోయింగ్ కాల్స్ కానీ ఇన్కమింగ్ కాల్స్ కానీ పోవట్లేదా సార్ మీకు? పోతలేవు. నువ్వు ఫోన్ చేయకు సార్ నాకు. వేరే ఫోన్తో ఫోన్ చేయి. సార్ పోవట్లేదా అండి కాల్స్? పోతలేవు చెప్తున్నా కదా. ఓకే సార్ నేను కంప్లైంట్ చేస్తున్నాను సార్. దయచేసి మీ కంప్లైంట్ నెంబర్ నోట్ చేసుకోండి. మేడం చెప్పండి. ఇప్పుడు అంతా మంచిదే కదా మన ఇంటి మొగన. సార్ మీ కంప్లైంట్ రైజ్ చేస్తున్నామండి. దయచేసి కంప్లైంట్ నెంబర్ నోట్ చేసుకోండి సార్. మంచిగా ఉన్నారా అంటున్నా. సార్ మంచిదే కదా. అవునండి. ఈ శుద్ధి మాత్రం జర అటు గవర్నమెంట్ తీసుకపో. సార్ మీకు ఇరున్నా సంబంధించి ఏదైనా వివరాలు తెలుసుకోవాలనుకున్నారండి? అంత మంచిదా అంటున్నా. అంతే. ఈ ఇన్నారలేదు సార్ వేరే వివరాలు ఏమైనా తెలుసుకోవాలనుకున్నారా సార్? గదే మరి మా పిల్లలు అంతా మంచి ఉన్నారా లేదా అని చేసిన. సార్ వేరే వివరాలు ఏమైనా తెలుసుకోవాలనుకున్నారండి? పిల్లలు బడికి పోతున్నారా? సార్ మీకు ఇరున్నా సంబంధించిన వివరాలు అయితే తెలియజేస్తామండి. బడికి పోతే మరి పోనీ ఊకే. హలో సార్ యూనియన్ సంబంధించిన వివరాలు ఏమైనా తెలుసుకోవాలనుకున్నారా సార్? ఏం లేదు. ఇదే శుద్ధిగా బడికి పోతున్నారు లేదని. కాల్ చేసిన ధన్యవాదాలు. శుభదినం సార్. అవరే ఆగవేమే. హలో సార్ చెప్పండి. చెప్తే ఆగో నీ ఇష్టం లేనప్పుడు పెట్టేస్తా. సార్ చెప్పండి సార్. మరి నువ్వు నైట్ 11 అంటే ఇదేం లెక్క సార్? గిదేనా మాట ముచ్చడి గిదేనా? సార్ మీకు యూనియన్ సంబంధించిన వివరాలు అయితే తెలియజేస్తామండి. ఇగో చెప్తూ మరి గన్మ మాల్పించారంటే 2 ఎకరాలు వాడుతుంది. చెప్పేది తిను. మీరు ఇలా మాట్లాడితే మీ కాల్ డిస్కనెక్ట్ చేయబడుతుందండి. చేస్తే నేను కంప్లైంట్ ఇస్తా పోయాడా పోలీస్ స్టేషన్లా. హలో సార్ చెప్పండి. మరి ఏంది ఓపిక లేదా మీకు? చెప్పండి సార్. మరి కోపం కాస్తున్నావు అదే అవరే. సార్ మీరు ఇలా మాట్లాడితే మీ కాల్ డిస్కనెక్ట్ చేయబడుతుందండి. ఇగో మెల్ల మెల్ల సమాధానంతో మాట్లాడతా. బడులు ఎప్పటి నుంచి బంధు? సార్ బడులకు ఎప్పటి నుంచి బంధు? సెలవులు ఎప్పుడు? సార్ మీకు యూనియన్ సంబంధించిన వివరాలు అయితే తెలియజేస్తామండి. ఇగో మేడం నేను ముందే ఇచ్చిన పొద్దుదాకా 1 కిలో ఇచ్చిన. మీరు ఇట్లా తిప్పలు పెట్టారు అనుకో. సార్ మీకు యూనియన్ సంబంధించిన వివరాలు అయితే తెలియజేస్తామండి. వేరే వివరాలు ఏమైనా తెలుసుకోవాలనుకున్నారా సార్? తెలంగాణ బంద్ ఉన్నది రేపు. సార్ మీకు యూనియన్ సంబంధించిన వివరాలు అయితే తెలియజేస్తామండి. వేరే వివరాలు ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? నీకు దమ్మస్తే నీళ్ళు తాగు కానీ నాకు యూనియన్ సంగతి మాట్లాడకు. టవర్ వాళ్ళిపోయిందని చెప్పిన. మేడం చెప్పండి సార్. ఇగో ఈ పాట నాకు మేడం గద్దర్ వాడిన పాట చూడు నంబర్ ఇది. సార్ మీరు పాట యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటున్నారా అండి? మేడం నేను పాట పాడి తింటావా? సార్ యూనియన్ కాల్ చేసిన ధన్యవాదాలు. శుభదినం. చెప్పండి సార్. మజాక్ చేస్తున్నారా మీరు? 2 కైకిలను పెట్టి సంస్థ మొత్తం యూనియన్ సంబంధించిన వివరాలు అయితే తెలియజేస్తామండి. నాకు పాట కాదా ఈ పాట గద్దర్ది ఇప్పుడు వేయాలి అంతే. నువ్వు సవాలేదు. హలో సార్ చెప్పండి. నేను పాడేటి పాట నాకు రేపు ఎలా యాక్టివేషన్ కావాలా? చెప్పండి సార్. పాట చెప్పండి. పాట పాడతా చెప్పుడు నాకు రాదు అట్లా. చెప్పండి సార్. నీ పాదాలకు వందనాలమ్మో మాయ కాలారా, నీ పాటల్లో పల్లెనైతినే మాయ మాలారా, సార్ ఆ సాంగ్ లేదండి. గన్న తల్లులార జన్మ ఇచ్చిన మల్లారా, ఎగసెగసి ఏడుస్తున్నారే మాయ కాలారా. ఇరు చక్కగా ఊగుమన్నవు పిరితితూ చూసి పాటల్లో పల్లెనైతినే మాయ కాలారా. హలో చెప్పండి. చెప్పుడు ముచ్చటేం లేదు. పాట పాడినా పాట కావాలా? ఆ పాట లేదండి. నెక్స్ట్ పాట పాడతా మరి ఉన్నదా?
చెప్పండి గీ పాట ఉన్నదా సార్. రే రే లా రే రే లా రే రే లా రే లా రే 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 లా రే లా రే లా. చక్కగా ఇను పాట లేదండి. పాడింది. నెక్స్ట్ పాట. జన జాతరతో గీతం జయ గీతములై ఎగరాలి జంజా మారుత జన నినాదమ. ఇది ఉన్నదా? లేదండి. అగో ఏమున్నాయి మరి? పొరుస్తున్న పొత్తున్నదా? మన గజరన్న బొల 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 హ హ అది ఉన్నదా? లేదండి. మరి ఏమున్నదండి మీ దగ్గర? నాకు చెప్పు ఒక ముచ్చట. వేరే వేస్తారు. నా మాటే వింటారా అనుకుంటా వేస్తారు. ఈ తెలంగాణ పాట ఏమంటే వేరు మీరు. అంటే మేము పైసలు ఇస్తలేమా? బోకెలు ఇస్తున్నామా? సార్ మీ కాల్ని మేము టెంప్లెట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నామండి. కట్టేస్తా అద్దు నాకు, నేను మాట్లాడా. సార్ మీ కాల్ మేము టెంప్లెట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం.